హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్టర్డే పార్ట్ 2లో మనం అర్థమెటిక్కి సంబంధించి కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాం కదా. ఇవాళ పార్ట్ 3లో మరికొన్ని బేసిక్స్ నేర్చుకున్నాము. సో మన టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నిన్న రూల్ 1, 2, 3 చూసాము. ఇవాళ రూల్ 3 చూద్దామండి. రూల్ 1, 2 అయిపోయింది కదా. ఇక్కడ ఏంటంటే నిన్న మల్టిప్లికేషన్ వర్క్ అయిపోయింది. ఇవాళ డివిజన్ ఉన్నా కానీ మనకి సేమ్ సింబల్స్ ఉంటేనేమో ప్లస్ తీసుకోవాలి, ఆపోజిట్ ఉంటే మైనస్ తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఏముంది, మనకి సేమ్ సింబల్స్ ఉన్నాయి. 4/61 అది అట్లనే ఉంటుంది. 4/61 సింబల్స్ ఏమున్నాయి, ప్లస్ ప్లస్ ఏమొస్తుంది, ప్లస్సే వస్తుంది. ఓకేనా. అట్లనే ఇక్కడ -5/-2 -5/-2 ఉంది. ఆన్సర్ ఏమొస్తుందండి, రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి, అప్పుడు ఏమొస్తుంది, ప్లస్. అట్లనే ఇక్కడ ఆన్సర్ 6/13. మరి ఆపోజిట్ ఉన్నాయి, పైన డినామినేటర్లోనా న్యూమరేటర్లోనా అన్న విషయం ఫస్ట్ పక్కన పెట్టండి. ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయా, సేమ్ ఉన్నాయా, రెండు ఒకే రకమైన సింబల్స్ ఉన్నాయా, లేకపోతే వేరే వేరే సింబల్స్ ఉన్నాయా, రెండు ప్లస్ ప్లస్ ఉన్నాయా, మైనస్ మైనస్ ఉన్నాయా, లేకపోతే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నదా, అది గమనించండి ఫస్ట్. సో 6/13. మరి ఇక్కడ ఏమున్నది, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, సో రెండు ఆపోజిట్ సింబల్స్, ఆన్సర్ ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. ఇక్కడ చూద్దాం, ఇంకొకటి 7/50. ఓకేనా. ఇక్కడ ఏమొస్తుంది, రెండు కూడా ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. నెక్స్ట్ రూల్ 4 చూద్దాము. రూల్ 4లో ఏంటంటే పవర్స్, మనకి ఈవెన్ పవర్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఆడ్ పవర్స్ కూడా ఉన్నాయి. సో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది సింబల్, ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది. ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. పవర్లో ఇక్కడ రాస్తాను చూడండి. పవర్లో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడేమో ఆల్వేస్ ప్లస్ వస్తుంది ఆన్సర్లో. అదే ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద నెంబర్ అయినా ఉండనివ్వండి, పవర్లో పాజిటివ్ అంటే ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది, ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఆన్సర్లో మైనస్ వస్తుంది. ఇక్కడ చూడండి, -1 6 అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాను, వేరే నెంబర్ ఉంటే దాని వాల్యూ చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటి, సింబల్స్, ప్లస్సా మైనసా. మనకి ఆన్సర్స్లో ఒకటి +6 ఒకటి -6 అని ఆప్షన్స్ ఇస్తాడు. మనకి తెలియకుండా ఏదో ఒకటి పెట్టినాం అనుకోండి, ఏమవుతుంది, మనకే కదా అక్కడ లాస్ అయ్యేది మార్క్. సో ప్లస్ మైనస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్లో, అదే బేసిక్. ఎవరైతే ఇది క్లారిటీగా అర్థమవుతుందో, ఈ లాజిక్స్ అర్థమవుతాయో, ఇంకా మ్యాథ్స్లో మనం ఆపే వాళ్ళు ఎవరు ఉండరండి. సో నాతో పాటు ప్రిపేర్ చేయండి మీరు కూడా. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కదా, 6 ఈవెన్ నెంబర్ కదా, ఆన్సర్ ఏమొస్తుంది, జస్ట్ 1 అంటే పాజిటివ్ నెంబర్, పాజిటివ్ వస్తుంది అనమాట. మైనస్ కాస్త ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. మరి ఇక్కడ 7 పవర్లో ఎంత ఉంది, ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ ఉంటే ఆన్సర్ ఏమొస్తుంది, -1. ఇక్కడ పవర్ 100 ఉంది, 100 అంటే ఈవెన్ నెంబర్ అన్నప్పుడు 1 వస్తుంది. మరి ఇక్కడ పవర్ 101 ఉంది, -1 101 అనేది ఆడ్ నెంబర్. అది ఎంత పెద్ద నెంబర్ అయినా కానివ్వండి, ఫస్ట్ ఈవెనా ఆడా, ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చూసుకోండి. ఓకేనా. 101 బేసి సంఖ్య కాబట్టి ఆన్సర్లో ఏమొస్తుంది, -1 వస్తుంది. ఇది కూడా బేసి సంఖ్య, మరి ఇక్కడ 1 వస్తుంది. అర్థం కాలేదా. ఇక్కడ -1 ఆడ్ నెంబర్ తీసుకున్నాము కాబట్టి ఈ -1 యాజ్ ఇట్ ఈస్గా అంతే వస్తుంది. కానీ ఇక్కడ మనం జస్ట్ 1 మాత్రమే, 1కి (5) చేసినాం. 1ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1 అంటే పాజిటివ్ నెంబర్ కదా, ఇక్కడ ఏ సింబల్ లేదంటే పాజిటివ్ అని అర్థం. పాజిటివ్ నెంబర్ పవర్లో ఈవెన్ ఉన్నా కానీ ఆడ్ ఉన్నా కానీ, ఇక్కడ ఈ రాసిన రూల్ ఏంటంటే ఓన్లీ మనకి నెగిటివ్ నెంబర్కి మాత్రమే వర్తిస్తుంది. అంటే నెగిటివ్ నెంబర్ పవర్లో ఏది ఉంటే దాని ప్రకారం ఈ ఆప్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇది పాజిటివ్ నెంబర్స్ కదా, ఈ పాజిటివ్ నెంబర్స్కి ఏముంటుందండి, అదే నెంబర్ రిపీట్ అవుతుంది. మనకి పవర్లో మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా మనకు సంబంధం లేదు, ఆన్సర్లో ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఇక్కడ కూడా +1 అంటే 1 వస్తుంది, 1 అంటే 1. మరి ఇక్కడ -1 ఉంది, 2 అనేది ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంటే ఏమవుతుంది, మైనస్ కాస్త ప్లస్ అయ్యి ఆన్సర్ ఏమొస్తుంది, +1 వస్తుంది. మరి ఇక్కడ 1² అంటే 1 ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ కూడా 1 వస్తుంది. దీనికి డిఫరెన్స్ ఏంటిది, ఇది జస్ట్ 1 అంటే పాజిటివ్ నెంబర్ పవర్లో ఏదున్నా పాజిటివే వస్తుంది. పాజిటివ్ నెంబర్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉన్నా కానీ ఆడ్ నెంబర్ ఉన్నా కానీ పాజిటివ్ వాల్యూనే వస్తుంది. అట్లనే అదే నెగిటివ్
నెగిటివ్ నెంబర్ తీసుకుంటే నెగిటివ్ నెంబర్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటేనేమో పాజిటివ్ వస్తుంది, ఆడ్ నెంబర్ ఉంటేనేమో నెగిటివ్ వస్తుంది. క్లియర్? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి లాజిక్ మనకి. నెక్స్ట్ -1 అనేది ఏంటిది? నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్కి పవర్లో ఏముంది? ఆడ్ నెంబర్ ఉంది. నెగిటివ్ ఆడ్ రెండు కమెంట్గా అయితే ఏమవుతుంది? మనకి ఆడ్ నెంబరే వస్తుంది బయటికి. మరి ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఉంది. పాజిటివ్ నెంబర్ పవర్లో ఏదన్నా ఉండనివ్వండి, మనకి ఏమవుతుంది? పాజిటివ్ నెంబర్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ రూల్ 5 చూద్దాము. రూల్ 5 ఏంటంటే ఇక్కడ మనం క్యాన్సిలేషన్స్ ఎట్లా చేస్తామండి? క్యాన్సిలేషన్స్ ఇక్కడ 5 ఉంది కదా, ఇక్కడ 5 కొట్టేస్తారు. ఇక్కడ 1 ఉంది కదా, 1 ఇక్కడ. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనం ఆన్సర్ ఏం వేస్తాం? 1/2 వేస్తాం. ఇట్లా చేస్తే మాత్రం తప్పు. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీకి చెందింది, ఇది ఒక ఫ్యామిలీకి చెందింది. రెండు ఫ్యామిలీస్ని మనము కలుపుతున్నాం. ఓకేనా? రెండు ఫ్యామిలీస్ని మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. అంటే దీనికే చేయాలి. ఇక్కడ ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5 10s 20. అంటే ఏమొస్తుంది? 1/5 4s 20 అండి, సారీ 1/4. ఇక్కడ 5 1s 5 2s. ఇట్లా సపరేట్గా తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నేను ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పట్లేదు. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాము, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తాము, మైనస్ ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాము, సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్స్ ఇట్లా ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాము అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ నేను ఆన్సర్ అడగట్లేదు. జస్ట్ ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఈ న్యూమరేటర్ ఈ డినామినేటర్ క్యాన్సిల్ చేయొచ్చా అనేది మన క్వశ్చన్. ప్లస్ ఉన్నప్పుడు అట్లా చేయకూడదు. దీనికి సపరేట్గా తీసుకోవాలి, దీనికి సపరేట్గా తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే. ఇది వేరే నెంబర్, ఇది వేరే నెంబర్. ఈ రెండింటిని ప్లస్ కానీ మైనస్ కానీ ఏదున్నా కానీ, ప్లస్ ఆర్ మైనస్ ఈ రెండు సింబల్స్లో ఏదున్నా కానీ దీనికే తీసుకోవాలి, దీనికే తీసుకోవాలి. ఈ 3/6 3/6 లాగానే క్యాన్సిల్ చేయాలి. ఈ 6/12 ఈ 6/12 లాగానే క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ 3 1s 3 2s 6 1s 6 2s ఇట్లా ఈ నెంబర్ ఇట్లనే వేసుకోవాలి. ఓకేనా? ఇది చూద్దాము. 3/7 + 21/27. ఇక్కడ ఏంటంటే మరి 3 7లో క్యాన్సిల్ కాదు కదా, మనం ఏం చేస్తామంటే 3 1s 3 9s 27 అట్లా చేయొచ్చా అంటే చెయ్యకూడదు. ఎందుకంటే మధ్యలో ప్లస్ ఉంది. ఓకేనా? ఈ రెండింటిని ఎడిషన్ చేస్తున్నప్పుడు దీని క్యాలిక్యులేషన్ దీనికే ఉంటుంది, దీని క్యాలిక్యులేషన్ దీనికే ఉంటుంది. ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఈ రెండు సింబల్స్ వచ్చినప్పుడు దీని క్యాలిక్యులేషన్ దీనికే ఉంటుంది, దీని క్యాలిక్యులేషన్ దీనికే ఉంటుంది. సో దీన్ని ఏమని చేస్తాం? 3/7 అనే రాస్తాము. ఇది 21/27 అని రాస్తాం. ఈ రెండిట్లో ఏమైనా క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. మనకి 3 7s 21, 3 7 21, 3 9 27 క్యాన్సిల్ అయింది కదా. ఇప్పుడు 3/7 7/9 ఇట్లా చేసుకోవచ్చు. అట్లానే మళ్ళీ ఇక్కడ 7 7 క్యాన్సిల్ చేయొద్దు. కంప్లీట్గా దీని ఆపరేషన్ దీనికే ఉండాలి, దీని ఆపరేషన్ దీనికే ఉండాలి. ఓకేనా? సో దీన్ని మరి ఎట్లా ఎడిషన్ చేయాలి? ఈ రెండింటిని వదిలేయాలా అంటే కాదు. దీని యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మనకి వేరే టాపిక్లో వస్తుంది. అదే మనకి ఫ్రాక్షన్స్లో మనకి వస్తుంది. భిన్నాలు అనే టాపిక్లో ఈ రెండింటిని ఎట్లా ఎడిషన్ చేయాలి అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ జస్ట్ బేసిక్స్ తెలుసుకుందాం మనం, క్యాన్సిలేషన్ ఎట్లా చేయాలి అని. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ కూడా సేమ్ ప్లస్ మైనస్ సేమ్ మిడిల్లో ఉన్నాయి కదా, అంటే రెండింటిని ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తున్నప్పుడు దీని ఆపరేషన్ దీనికే ఉండాలి, దీని ఆపరేషన్ దీనికే ఉండాలి. 3 7s 21, 3 9s 27, 3/7 ± 7/9 ఇట్లా. ఇదేంటంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉన్నప్పుడు ఇట్లా క్యాన్సిలేషన్ చేయాలి. ఇది రూల్ 6 ఏంటంటే మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు అండ్ డివిజన్ ఉన్నప్పుడు కూడా. ఓకేనా? మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు అంటే మనం చేసుకోవచ్చు. ఈ రెండు మల్టిప్లై అవుతున్నాయి అంటే ఈ రెండు కూడా సేమ్ ఫ్యామిలీకి చెందినవి అని అర్థము. మల్టిప్లికేషన్ అంటే సేమ్ ఫ్యామిలీకి చెందినవి, మల్టిప్లికేషన్ అన్న డివిజన్ అన్న సేమ్ ఫ్యామిలీకి చెందినవి. ఇక్కడ క్యాన్సిలేషన్లో ఏంటిది? ఎడిషన్ సబ్ట్రాక్షన్ అంటే డిఫరెంట్ ఫ్యామిలీస్కి చెందినవి. ఎడిషన్ సబ్ట్రాక్షన్ మధ్యలో కనిపిస్తున్నాయి అంటే ఇది వేరే ఫ్యామిలీ, ఇది వేరే ఫ్యామిలీ లెక్క తీసుకోవాలి మనం క్యాన్సిలేషన్లో. అదే మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఉన్నాయంటే ఇదంతా కూడా ఒకటే నెంబర్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ 5 క్యాన్సిల్ చేయొచ్చు. న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేస్తాము. ఇక్కడ న్యూమరేటర్లో 0 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 0 ఉంది. ఈ రెండు కూడా క్యాన్సిల్ చేస్తాము. ఓకేనా? సో ఇక్కడ మనం ఆన్సర్ ఏం చేస్తామంటే ఇట్లా మల్టిప్లై చేయొచ్చు. ఎందుకంటే మనం మల్టిప్లై చేస్తున్నాం కదా. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు న్యూమరేటర్ టు న్యూమరేటర్ మల్టిప్లై చేస్తాము. ఓకేనా? అర్థమైందండి క్లియర్గా? సో ఇక్కడ ఏమొస్తుంది? 1/10 వస్తుంది. అదేవిధంగా మరి 5/20 ÷ 10/5 ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి? సింపుల్ లాజిక్. ఇక్కడ మనం పెద్దగా కష్టపడద్దు. దీన్ని ఏం చేస్తామంటే 5/20ని ఇట్లనే రాసుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ తీసేయండి, ఈ సింబల్ తీసేసి ఇంటూ పెట్టండి, డివైడెడ్ బై తీసేసి ఇంటూ పెట్టండి. దీన్ని ఏం చేయండి? రివర్స్ చేయండి. అప్పుడేమవుతుంది?
5/10 అవుతుంది. 10/5 కాస్త ఏమవుతుంది 5/10 అవుతుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా 5 1 జా 5 4 జా 5 1 జా 5 2 జా ఏమొస్తుంది ఆన్సర్ 1 1 జా 1 4 2 జా 8. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. మరి ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు. మల్టిప్లికేషన్ ఉంది కదా, ఎట్లనైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ 6 క్యాన్సిల్ అయిపోతుంది. 3 1 జా 3 4 జా 12. ఇప్పుడు ఏం మిగిలింది 1 × 1 1 × 4 4. నెక్స్ట్ ఇది ఇక్కడ కూడా 3 1 జా 3 9 జా 27 7 1 జా 7 7 3 జా 7 3 21. క్యాలిక్యులేషన్ మల్టిప్లికేషన్ చేసేసాం కదా, క్యాన్సిలేషన్ అయింది కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్ 1 3 జా 3 1 9 జా 9. ఇంకా క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. 3 1 జా 3 3 3 జా 9. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందండి 1/3 వస్తుంది. నెక్స్ట్ ఇది డివిజన్ ఉంది చూడండి. ఇక్కడ డివిజన్ మనం ఎట్లా చేస్తాము చూడండి. 3/6 అట్లనే రాసుకోండి. ఇది తీసేయండి, సింబల్ తీసేసి ఏం చేయాలి మల్టిప్లికేషన్ పెట్టాలి. పెట్టినందుకు ఏమవుతుంది ఇది రివర్స్ అవుతుంది, అంటే 12/6 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 3 1 జా 3 3 2 జా 6 6 1 జా 6 6 2 జా 12. ఈ న్యూమరేటర్లో 2 ఈ డినామినేటర్లో 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఏం మిగిలిందండి 1. సో ఈ విధంగా క్యాన్సిల్ చేసుకోవాలి. ఓకేనా. మీకు ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను.